వాళ్ళ స్నేహితుడు ఎవరో అతనికి బాప్టిజం ఇచ్చాడంట. వీళ్ళని కూడా బాప్టిజంలో తీసుకెళ్ళాలని అనుకున్నారు. ఆ విధంగా వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏమన్నాడు, నేను సనాతని అన్అపాలజెటిక్ సనాతని అన్నాడు. అంటే పెరియార్ రామస్వామి, తర్వాత చెగువేరా, తర్వాత ఈ బాప్టిజము, ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండర్లో రుబ్బి తీసుకొని వచ్చి సనాతన అయ్యాడా ఏందనేది నాకు అర్థం కావట్లే. సనాతన అంటే ఏంటి అసలు? ఏంటి అసలు సనాతన అంటే? హిందూ ధర్మం. నేను ఒక హిందువుగా నేను చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు. నేనేమో అతన్ని విమర్శించాలని కదా, అతను కొద్దిగా తెలుసుకోవాలని నేను అతన్ని విమర్శించే స్థాయి కూడా నాకు లేదనుకుంటున్నా. నాకు తెలిసి అతను ప్రజల మైండ్ సెట్ను మారుస్తున్నాడు ఏ రోజుకు ఆ రోజుకు. ఎట్లా పడితే అట్లా అతను ఏం మాట్లాడితే అదే కరెక్ట్ అని నమ్మే వాళ్ళు ఉన్నంతకాలం అతను కరెక్టే అవుతూ ఉంటాడు. ఆ మైండ్ సెట్లోంచి బయటికి రాలేకున్నారు. ఇప్పుడు ఎక్కడో ఏదో తప్పు చేస్తే ఈయన గుడిమెట్లు కడగడము, గుడిమెట్లు కడిగితే పాపాలు పోవు కదా. పోనీ మనం మన ఇంట్లో హిందువులుగా ఉంటున్నాము. ఆయనే చెప్పాడు ఒకనొక టైంలో, నాకు అది కూడా గుర్తుంది. మా నాన్న హారతిపల్లెంలో సిగరెట్ ముట్టించేవాడు అని. పోనీ అప్పుడు నువ్వు మీ నాన్నగారికి చెప్పలేని వయసు కావచ్చు, అలా చేయడం తప్పు అని అనుకోవచ్చు. మీ నాన్న ఆ విధంగా చేసి ఉండొచ్చు. మీరు చేసింది ఏంటి? మీరు రామస్వామిని ఆదర్శంగా తీసుకున్నారు, భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం ఏంది? ఆ విధంగా వీళ్ళనందరినీ తీసుకెళ్ళాడు జన సైనికులను. పోనీ మనం హిందువులుగా, నేను పెద్ద సనాతని, పెద్ద హిందువునిగా బలంగా నిలబడ్డాను, నేను హిందూ ధర్మం కోసం నిలబడతానని మాట్లాడుతున్నాడు. మన పిల్లల పేర్లు ఏంటి? నేను హిందువును, నేను గుడికి పోతా, మేము అయ్యను పిలుచుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాం, అయ్యను పిలుచుకొచ్చుకొని దినాలు చేసుకుంటాం, అయ్యను పిలుచుకొచ్చుకొని వాస్తులు చూపించుకుంటాం, అయ్యను పిలుచుకొచ్చుకొని మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. అంటే మేము హిందువులమే కదా మేము కూడా. అంటే అందరికీ కనపచ్చేట్టుగా అవన్నీ చేర్చేని మేము హిందువులమైనట్ట. మేము అన్నీ చేసుకుంటూ ఉంటాం అయ్యను పిలుచుకొచ్చుకొని. అంత మాత్రాన నువ్వు కనపచ్చేట్టుగా చేర్చే నువ్వు పెద్ద హిందువును అని చెప్పేసి నమ్మాలా? మేము కాదంటే ఎట్టయితుంది? మన ఇంట్లో మన పిల్లల పేర్లు ఏంటి ఫస్ట్? నేనేమంటానంటే, నువ్వు సనాతన ధర్మంలోకి చాలా గట్టిగా నిలబడాలి, బలంగా నిలబడ్డాను అని చెప్పే టైంలో మన ఇంటి నుంచి స్టార్ట్ కావాలంటున్నా. మన ఇంట్లో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా నువ్వు జనాల్లోకి వెళ్ళేసరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మం కోసం ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా మార్చేసి మొత్తం పూర్తిగా హిందూ ధర్మంలోకి వచ్చేసాడు అని చెప్పేసి నమ్ముతాం కదా. నేను అది కోరుకుంటున్నా ఆయన నుంచి. ఆయన హిందూ ధర్మాన్ని పాటించడం నేను గొప్పగా ఫీల్ అవుతా. ఓకే, ఆయన హిందూ ధర్మాన్ని పాటించాలనే కోరుకుంటున్నా, హిందువుల కోసం మేలు చేయాలనే కోరుకుంటున్నా, హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన నిలబడాలనే కోరుకుంటున్నా. ఆయన హిందూ సంక్షేమం కోసం, హిందూ ధార్మికత కోసం పాటుపడాలని కోరుకుంటున్నా. హిందువుల కోసం ఆయన ఏ పని చేసినా కూడా నేను సమర్థించుతా హిందువుల కోసం. కానీ మన ఇంటి నుంచి స్టార్ట్ చేయమని కోరుకుంటున్నా.